చందు. ఎవరా అమ్మాయి? చందు కాలర్ పట్టుకుంది. కాలర్ పట్టుకున్నావంటే? కాలర్ పట్టుకోక నిన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేశాను. నువ్విలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. అది నీ తప్పు. అంత డీప్ గా నిన్నెవడు లవ్ చేయమన్నాడు? అంటే నాతో చెప్పిన మాటలు నాతో కలిసి తిరిగిందంత. ఏంటే కలిసి తిరిగాం? అవును, కలిసే తిరిగాం. ఏ నీకిష్టం లేకుండానే తిరిగావా? నీకిష్టం లేకుండానే నీతో ఉన్నానా? ట్రావెల్ చేశానా? నేనొక్కడిని ఎంజాయ్ చేశానా? నువ్వు ఎంజాయ్ చేయలేదా? ఓ పెద్ద పత్తితో మాట్లాడుతున్నావు. చందు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరు? మొన్ననే కదా చందు ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు. నిజంగా నిన్ను ఎంతో సిన్సియర్ గా లవ్ చేసి ఎంతగానో నమ్మాను. కావాలని నన్ను చీట్ చేసావన్నమాట. చూడు, నేను చేసింది చీటింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకొని కాలర్ పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా నేను భయపడను, కరిగిపోను. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. నన్ను డిస్టర్బ్ చేయాలని చూసావో, అసలే ముందు వెనక ఎవరూ లేకుండా అనాథ అయిపోయి ఉన్నావు. నా జోలికొస్తే ఏమైనా చేస్తాను, అవసరమైతే చంపేస్తాను కూడా. ప్రేమ లేకపోయినా బతకొచ్చు, కానీ ప్రాణాలే లేకపోతే బతకలేవు కదా. అర్థం చేసుకో. పో ఇక్కడి నుంచి. ఇదేంటి? చందు ఆ అమ్మాయితో అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అమ్మా పల్లవి, ఏంటి బామ్మగారు? గుండమ్మ దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉంది ఆవిడికి? బానే ఉంది బామ్మగారు. డాక్టర్ గారు కూడా ఏం ప్రమాదం లేదన్నారు. ఆవిడకైతే ఇబ్బంది లేదు కదా? ఏం లేదండి. ఎందుకురా ఆవిడ మీద అంత కన్సర్న్ చూపిస్తున్నావు? అలా అంటావేంటి మమ్మీ? ఆవిడ మన కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్. పైగా పల్లవిని కాపాడపోయి ఆవిడ ప్రమాదంలో పడ్డారు. గుండమ్మ గారే లేకపోతే ఈరోజు పల్లవి పరిస్థితి ఏమయ్యేది? అప్పటికి నేను వెళ్లేటప్పుడు చెప్తూనే ఉన్నాను, బయలుదేరే ముందు రక్తం కళ్ళ చూశావు, ఏదో ప్రమాదం జరుగుతుందని. కాని నా మాట వినిపించుకోలేదు. అంటే అలా జరుగుతుంది అనుకోలేదు కదా బామ్మగారు. యాక్చువల్గా ప్రమాదం నాకే జరగాలి, కానీ సమయానికి మా అమ్మొచ్చి అడ్డుపడి ఆ ప్రమాదంలో తను పడింది. అసలు ప్రమాదంలో పడిపోవాల్సింది నువ్వేనే. ఆ గుండమ్మ వచ్చి మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టింది. ఆ హడావిడిలో గుండమ్మ పోయినా బాగుండేది. మా ఇద్దరి శత్రువుల్లో ఒకరు పోయినట్టు అయ్యుండేది. ఎరా, ఉదయం లేచిన దగ్గర నుంచి బయటే తిరుగుతూ ఉంటావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంజాయ్ చేస్తున్నాను డాడీ. ఎంజాయ్ చేయడం కాదురా, ఫారెన్ నుంచి వచ్చేసావు. నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలంటూ ఒక ప్లానింగ్ చేసుకోవాలి కదా. ఇలా ఖాళీగా తిరిగితే వస్తుంది? ప్లానింగ్ చేసుకోవడం వేస్ట్ అన్నయ్య. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఏ డాడీ సెటిల్ అవ్వలేదా? నువ్వు సెటిల్ అవ్వలేదా? అలాగే నేను సెటిల్ అవుతాను. అవును, మా మరిది గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అందరికంటే నెక్స్ట్ లెవెల్లో సెటిల్ అవ్వగలరు. థ్యాంక్ యూ వదినా. నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ ఇంట్లో అందరి సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది చందు. అది నువ్వు బాగుపడతాను అంటే. అంటే నా కొడుకేమైనా పాడైపోతున్నాడా? ఇంతకాలం ఫారెన్ లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు కాబట్టి కొన్నాళ్ళు రిలాక్స్ అవుతున్నాడు. తప్పేంటి?
తప్పేంటి? రిలాక్స్ అవ్వడంలో తప్పు లేదు, కానీ రిలాక్స్ అవుతూ ఉంటేనే తప్పు. ఎవరికైనా లైఫ్ లో ఒక గోల్ ఉండాలి. టైం వచ్చినప్పుడు అదే అయిపోతుంది అంటే ఏదో అయిపోతుంది. అది కాదు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, లైఫ్ లో ఎలా సెటిల్ అవుదాం అని ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడు అటువైపు అడుగు వేస్తే ఏదో ఒక రోజు అనుకున్న గోల్ ని రీచ్ అవుతాం. మీ అన్నయ్య ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళబట్టే ఇవాళ అనుకున్నవన్నీ సాధించి ఆనందంగా ఉన్నారు. నేను ఏదో ఒకటి చేస్తాను. నా ప్లానింగ్ నాకంటూ ఒకటి ఉంది. నా లైఫ్ పట్ల మీకెందుకు అంత కన్సర్న్? పెద్ద క్లాస్ తీసేసుకుంటున్నారు. వదిలేయమ్మా, నువ్వెన్ని చెప్పినా వాడు బుర్రకెక్కదు. ఎందుకంటే వాడిది వాళ్ళమ్మ మైండ్ సెట్టే. వాళ్ళిద్దరికీ భజన చేసేవాళ్లే కావాలి, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళంటే వాళ్ళకి నచ్చదు.